మన దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఒక బ్లాస్ట్ జరిగి దాదాపు 13 మంది దాకా చనిపోయారు, 20 మంది దాకా గాయాల పాలయ్యారు. అయితే ఈ బ్లాస్ట్ హ్యూండాయ్ i20 కారులో జరిగింది. మొదటగా ఈ బ్లాస్ట్ జరగడానికి కారణము పెట్రోల్ ట్యాంక్ పేలడం వల్ల కావచ్చు, లేదా సిఎన్జి ట్యాంక్ పేలడం వల్ల కావచ్చు జరిగిందని అందరూ అనుకున్నారు. అయితే పోలీసులు ఈ ఇన్సిడెంట్ ని కొంచెం లోతుగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేయగా ఇది ఉగ్రవాదుల దాడి అన్నట్టు కనుగొన్నారు. అయితే మనకి ఎక్కడ కూడా ఇది 100% ఉగ్రవాదులే చేశారని ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. బట్ 90% కన్ఫర్మ్ అయింది ఇది ఉగ్రవాదుల పనే అని. మన భారత గడ్డపై పుట్టి పెరిగి మేము కూడా భారతీయులమే అని చెప్పుకుంటున్న కొంతమంది ముస్లిం డాక్టర్లు ఈ కుట్రలో భాగమయ్యారు. అయితే ఈ బ్లాస్ట్ కంటే ముందు పోలీసులు బాంబులు తయారు చేసే పదార్థాలు దొరకడం వల్ల ఒక 6 మంది దాకా అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఈ 6 మందిని అరెస్ట్ చేసినాక 7వ వాడు కూడా ఉన్నాడు, వాడిని కూడా పట్టుకునే పనిలో ఉన్నామని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ 7వ వాడు ఎవడో కాదు, ఈ బ్లాస్ట్ చేసినోడే. డాక్టర్ ఉమర్ నబీ అనే వ్యక్తి ఈ కారులో ఉండి ఈ బ్లాస్ట్ చేశాడు. మిగతా 6 మంది పోలీస్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారో బయటికి రావాల్సిన అవసరం ఉంది, ఇంకా ఏమేం ప్లాన్ చేస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, జస్ట్ పాస్ చేశాం అంతే. ఇది కానీ 100% పాకిస్తాన్ ఉగ్రవాదులే చేశారని తెలిస్తే మాత్రం ఇండియా కొట్టే దెబ్బకి పాకిస్తాన్ కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడతాయి. చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుందాం. జై భారత్. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారుగా? థ్యాంక్ యూ.